అందరికీ నమస్కారం. హార్టీ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3. మరిక లేట్ ఎందుకు, ఆట గేటు తెరిచేద్దామా? లెట్స్ బిగిన్ ద షో. 3, 2, 1 గో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ అమ్మ చెప్పింది. ఈ రౌండ్ లో మిమ్మల్ని 6గురిని ఈచ్ 1 క్వశ్చన్ అడుగుతాను, 4 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే పాస్ చేయొచ్చు. అమ్మతో హ్యాపీగా డిస్కస్ చేసుకుని చెప్పొచ్చు. షల్ వి స్టార్ట్? విత్ భార్గవ్, యువర్ క్వశ్చన్. కేవలం 4 కార్నర్స్ మాత్రమే ఉన్న ఆకృతిని ఈ 4గింటిలో ఏ పేరుతో పిలుస్తారు? ఈ ఆప్షన్: ఏ ట్రయాంగిల్, బి రెక్టాంగిల్, సి సర్కిల్ అండ్ డి పెంటగన్. Rectangle. Rectangle? Sure? Okay, I freeze option B, rectangle. ఎలా ఉంటుంది rectangle? అంతేనా? That's the right answer and 10 points to you. Ready, Tejasvi? Yes, sir. Your question. ఈ 4గింటిలో ఏ మొక్క ఎత్తు తక్కువగా ఉంటుంది? నీ ఆప్షన్: ఏ కోకోనట్, బి మ్యాంగో, సి తులసి and D pomegranate. C tulasi. C tulasi? Yes, sir. Sure? Yes, sir. Okay, I freeze option C tulasi. నీకే తెలుసా, అమ్మని అడిగావా? నాకు తెలుసు సార్. నీకు ఐడియా ఉందా? Yes, sir. Okay, tulasi is the right answer and 10 points to you. Ready, Sushmit? Yes, sir. Your question. సినిమా రంగానికి సంబంధించిన మెగా ఫ్యామిలీలో ఈ 4గురిలో ఎవరు పెద్ద? నీ ఆప్షన్: ఏ నాగబాబు, బి అల్లు అర్జున్, సి రామ్ చరణ్ అండ్ డి పవన్ కళ్యాణ్. ఆప్షన్ ఏ నాగబాబు. ఆప్షన్ ఏ నాగబాబు. షూర్? ఎస్ సార్. అమ్మ చెప్పారా? ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ నాగబాబు. సుష్మిత్, అర్జెంట్ గా అమ్మకి థ్యాంక్స్ చెప్పే. రైట్ ఆన్సర్ అంటే యూ. రెడీ కార్తికేయ? ఎస్ సార్. యువర్ క్వశ్చన్. ఈ 4గింటిలో పానీయం కానిది ఏది? ఈ ఆప్షన్స్: ఏ కూల్ డ్రింక్, బి పాప్కార్న్, సి మిల్క్ షేక్ అండ్ డి లస్సీ. బి పాప్కార్న్ ఫిక్స్. బి పాప్కార్న్ ఫిక్స్? ఎస్ సార్. ష్యూరా? ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి పాప్కార్న్. తింటావా పాప్కార్న్ ఇష్టంగా? ఎస్ సార్. కష్టంగా తింటావా? నువ్వు ఇష్టంగా తిన్నా కష్టంగా తిన్నా ఆన్సర్ మాత్రం రైట్ ఆన్సర్ అండ్ 10 points you. రెడీ అన్నపూర్ణ? ఎస్ సార్. యువర్ క్వశ్చన్. ఈ 4గింటిలో పెద్ద అంకె ఏ పేరులో ఉంది? ఈ ఆప్షన్స్: ఏ త్రిమూర్తులు, బి సప్తస్వరాలు, సి నవరత్నాలు అండ్ డి పంచపాండవులు. సార్ ఆప్షన్ సి నవరత్నాలు. ఆప్షన్ సి నవరత్నాలు? ఎస్ సార్. ష్యూర్? ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి నవరత్నాలు. ఎలా అనుకుంటున్నావు నవరత్నాలు అని? నవ్వా అంటే 9 సార్. మిగతా 9 కన్నా చిన్నవేనా? ఎస్ సార్. ఓకే, ఆప్షన్ సి నవరత్నాలు. రైట్ ఆన్సర్ అండ్ 10 points you. రెడీ శ్రీమాన్? ఎస్ సార్. యువర్ క్వశ్చన్. గురువింద గింజలో ఎన్ని రంగులుంటాయి? ఈ ఆప్షన్: ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4 అండ్ ఆప్షన్ డి 5. సార్ ఆప్షన్ ఏ 2. ఆప్షన్ ఏ 2. షూర్? ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ 2. అమ్మ చెప్పినట్టున్నారు? ఎస్ సార్. చూసాడు గురువింద గింజ
ఇంతే ఉంటుంది. అండ్ ఆ గురువింద గింజలో ఉండే రంగులు 2. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ యూ. మొత్తానికి అమ్మ చెప్పింది పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. తేజస్వి విత్ 10 పాయింట్స్, సుష్మిత్ 10 పాయింట్స్, భార్గవ్ విత్ 10 పాయింట్స్, కార్తికేయ విత్ 10 పాయింట్స్, అన్నపూర్ణ విత్ 10 పాయింట్స్ అండ్ శ్రీమన్ విత్ 10 పాయింట్స్. సో అమ్మ చెప్పింది రౌండ్ పూర్తయిపోయింది కాబట్టి అమ్మలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పెవిలియన్ కి వచ్చేసేయండి ప్లీజ్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ రాత గీత. మిమ్మల్ని 6గురిని కామన్ గా 6 క్వశ్చన్స్ అడుగుతాను. ఇఫ్ యు నో ది ఆన్సర్, మీ పోడియం మీద ఉన్న ఆ స్క్రీన్ మీద ఆన్సర్ రాయండి. ఆ ఆన్సర్ రైట్ అయితే మీకు ఇస్తాను 10 పాయింట్స్, అండ్ రాంగ్ అయితే -5. షల్ వి స్టార్ట్? రాత గీతలో ద ఫస్ట్ క్వశ్చన్. ఒకప్పుడు ఓరుగల్లు, మరి ఇప్పుడు ఏంటి? అవుట్ ఆఫ్ 6 6 అటెంప్ట్ చేశారు. అండ్ అందులో 5 రాశారు వరంగల్ అని. తేజస్వి మాత్రం ఒంగోలు అని రాసింది. ఓరుగల్లు ఒంగోలా? సౌండింగ్ దగ్గరగా ఉంది కానీ రియాలిటీ అది కాదు. రాంగ్ గెస్. -5 టు యూ. అండ్ మిగతా 5కి +10 ఫర్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ రాత గీత. పురాణాల ప్రకారం ఇంద్రుడి వాహనం ఏది? Out of 6 4 మాత్రమే అటెంప్ట్ చేశారు. అండ్ ఆ 4 రాశారు ఐరావతం ఐరావతం అని. ఆ వాహనం పేరు ఐరావతమేనా? ఏంటా జంతువు? ఏనుగు. ఏనుగు. ఐరావతం ఇస్ ద రైట్ ఆన్సర్, అండ్ 10 పాయింట్స్ టు ఆల్ 4 of you. The third question. బీర్బల్ ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? Out of 6 6 రాశారు. 6 రాశారు అక్బర్ అని. That's the right answer, and 10 points to all 6 of you. Here comes the fourth question. విశ్వవిద్యాలయాలకు సంబంధించి యూజీసీలో సి అంటే ఏంటి? Time up. Okay. UGC full form ఏంటో తెలుసా? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో UGC లో C అంటే కమిషన్. వైస్ ఛాన్సలర్ లో C రాశారు, VC. అవునా? నెవర్ మైండ్, బట్ వెల్ ట్రైడ్. సో తప్పు రాసావు కాబట్టి -5. The fifth question in రాతా గీత. క్యాట్రాక్ట్ ఆపరేషన్ ఏ శరీర భాగానికి చేస్తారు? ఓకే, ఈసారి అవుట్ ఆఫ్ 6 3 మాత్రమే రాశారు. ఈ 3 అండ్ అందులో 2 రాశారు ఐ అని, 1 రాశారు హార్ట్. క్యాట్రాక్ట్ దేనికి చేస్తారు? కంటికి చేస్తారు.
క్యాట్రాక్ట్ తెలుగులో కంటి శుక్లాలు అంటారు. ఓకే, ఐకి వస్తుంది. సో కాబట్టి తేజస్వికి -5 అండ్ మిగతా ఇద్దరికి +10 ఫర్ ద రైట్ ఆన్సర్. ది లాస్ట్ క్వశ్చన్ అండ్ రాతా గీత. సౌండ్ ని ఏ యూనిట్ లో కొలుస్తారు? ఓకే, అవుట్ ఆఫ్ 6 ఐదుగురు రాశారు. ఆ ఐదుగురు రాశారు డెసిబుల్స్ ఆర్ డెసిబుల్. That's the right answer and 10 points to all 5 of you. మొత్తానికి రాతా గీత పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. భార్గవ్ లీడింగ్ విత్ 60 points, సుష్మిత్ విత్ 50 points, అన్నపూర్ణ విత్ 50 points, శ్రీమన్ విత్ 45 points, కార్తికేయ విత్ 40 points and తేజస్వి విత్ 20 points. ఇప్పుడు మనం ముచ్చటైన మూడవ రౌండ్ తేట తెలుగు. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద ముందుగా మీకు పదం ఇస్తాను, కానీ ఆ అక్షరాలు రివీల్ చేయను. ముందుగా ఒక్క అక్షరం రివీల్ చేస్తాను అండ్ ఒక క్లూ ఇస్తాను. నేను రివీల్ చేసిన అక్షరాన్ని బట్టి, ఇచ్చిన క్లూని బట్టి ఆ పదం ఏంటో కరెక్ట్ గా చెప్పేస్తే ఇన్ టైమ్ మీకు ఇచ్చేస్తాను 20 points ఫర్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ టైంకి చెప్పలేకపోతే ఐ రివీల్ 1 more letter ఫర్ 15 points. అప్పటికి చెప్పలేకపోతే అనదర్ లెటర్ ఫర్ 10 points అండ్ చివరి అక్షరం ఫైనలీ ఫర్ 5 points. ఎప్పుడు తప్పు చెప్పినా -5. షల్ వి స్టార్ట్? Yes, sir. తేట తెలుగులో మొట్టమొదటి పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 2. ఏంటది? బామ్. నేను మీకు ఇస్తున్న క్లూ అడ్డంకులు, ఆటంకాలు. ఫాస్టెస్ట్ బజర్ మిస్ అన్నపూర్ణ, యువర్ ఆన్సర్ ప్లీజ్. అవాంతరాలు. అవాంతరాలు. బామ్ సరిపోయిందా? Yes, sir. మరి నా క్లూ సరిపోయిందా? Yes, sir. పక్కాగానా? Yes, sir. అవాంతరాలు అంటే అర్థం ఏంటి? అంటే ఆబ్స్టికల్స్. ఆబ్స్టికల్స్. నీకే ఉన్నాయి ఆబ్స్టికల్స్. దట్స్ ద రైట్ ఆన్సర్. 20 points to you. తేట తెలుగులో రెండవ పదం ఆన్ ద స్క్రీన్. 7 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 7. ఏంటది? జూ. నేను మీకు ఇస్తున్న క్లూ అంజనీ పుత్రుని ఆరాధ్య దైవానికి ఆలి తండ్రి. వెంటనే చెప్తే 20 points. Time up. Okay, well for 15 points. I reveal letter number 1. సాహసానికి ముందుకొచ్చాడు బజర్ నొక్కి భార్గవ్, యువర్ ఆన్సర్ ప్లీజ్. జనక మహారాజు. జనక మహారాజు. అరే జాజు సరిపోయాయి. నా క్లూ సరిపోయిందా? అంజనీ పుత్రుడు అంటే ఆంజనేయుడు. ఆంజనేయుడు పూజించేది శ్రీరాముడిని. ఆలి తండ్రి అంటే మామగారు. శ్రీరాముడి మామగారు జనక మహారాజు. ఇంకొందా ఈక్వేషన్? రైట్ ఆన్సర్. 15 points to you. తేట తెలుగులో ముచ్చటైన మూడవ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ పాండవులకు ఇచ్చిన పనిష్మెంట్స్ లో పాపం ఇది ఒకటి. ఫాస్టెస్ట్ బజర్ తేజస్వి, యువర్ ఆన్సర్ ప్లీజ్. వనవాసం. వనవాస. వనవాసం ఎన్ని లెటర్స్? 4 letters. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5. ఇక్కడ 5 ఉన్నాయి. నీకు -5. Well, for 15 points, I reveal letter number 3. Susmit, your answer please. అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసం. ఓ సరిపోయాయి. తాసం. ఆసమ్. మరి వాట్ అబౌట్ ద క్లూ?
పాండవులు జూదంలో ఓడిపోయినందుకు ఎవరు పని మనుషుల్లాగా మారువేషంలో పనిచేయాలి. ఓ అజ్ఞాతవాసం చేశారా వాళ్ళు? అవునా, వాళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ అది కూడా ఉందా? రైట్, కేస్ 15 పాయింట్స్ టు యు. తేట తెలుగులో 4వ పదం ఆన్ ది స్క్రీన్. 7 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 5. ఏంటది? సో నేను మీకు ఇస్తున్న క్లూ. తప్పు జరిగిపోయింది. ఎలా జరిగిందో తెలుసుకోవాలి. ఎలా 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 వెంటనే చెప్తే 20 పాయింట్స్. టైమ్ అప్. ఓకే, వెల్ ఫర్ 15 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 1. మళ్ళీ బసర్ నొక్కాడు భార్గవ్. యువర్ ఆన్సర్ ప్లీజ్. నేర పరిశోధన. సరిపోయా నేసో? మరి క్లూ? తప్పు జరిగింది అంటే నేరం, దాన్ని ఎలాగ తెలుసుకోవడానికి పరిశోధించు. నువ్వు కూడా పరిశోధించావా ఈ పదం ఎలా తెలుసుకోవాలో? నువ్వు శోధించావు అనుకుంటున్నావు, కానీ నేనంటున్నాను సాధించావని. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్ టు యు. తేట తెలుగులో 5వ పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 2. ఏంటది? టీ. నేను మీకు ఇస్తున్న క్లూ. చిన్నతనంలో తండ్రి చేతిలో, వివాహంలో భార్య చేతిలో పట్టుకునేది. చెప్పడానికి ముందుకు వచ్చేసింది. తేజస్వి, యువర్ ఆన్సర్ ప్లీజ్. చిటికిన వేలు. చిటికెన వేలు. అరే, టీ సరిపోయింది, మరి క్లూ ఎలా సరిపోయింది? డాడీ చిన్నప్పుడు మన చేతిని పట్టుకుని నడిపించే వేలు చిటికిన వేలు, వివాహంలో పట్టుకుని నడిచే వేలు చిటికిన వేలు. అవునా? Yes, sir. తెలుసా నీకు ఈ విషయం? వెరీ నైస్. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్ టు యు. తేట తెలుగులో ఆఖరి పదం 6వ పదం ఆన్ ద స్క్రీన్. 7 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 5. ఏంటది? యా. నేను మీకు ఇస్తున్న క్లూ. ఇది ఆఫీసులో వాళ్ళకి కాదు, ఆఫీసులకే హెడ్. బజర్ నొక్కేశాడు ఆల్రెడీ. సుష్మిత్, యువర్ ఆన్సర్ ప్లీజ్. ప్రధాన కార్యాలయం. ప్రధాన కార్యాలయం. అరే, కార్య అన్నమాట అది. సో సరిపోయిందా అక్షరం? మరి నా క్లూ లక్షణం ఎలాగా? ఆఫీస్ వాళ్ళకే కాదు, ఆఫీస్ కూడా హెడ్, మెయిన్ సెంటర్, ఆఫీస్ మెయిన్ సెంటర్, ప్రధాన కార్యాలయం. హెడ్ ఆఫీస్ ఏమంటా తెలుగులో? ప్రధాన కార్యాలయం. కార్యాలయం. సో నీ కార్యం సఫలీకృతం అయిందా? అయ్యింది. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్ టు యు. తేట తెలుగు రౌండ్ పూర్తయ్యేసరికి మన టోటల్ స్కోర్స్ ఇలా ఉన్నాయి. భార్గవ్ లీడింగ్ విత్ 90 పాయింట్స్, సుష్మిత్ విత్ 85 పాయింట్స్, అన్నపూర్ణ విత్ 70 పాయింట్స్, శ్రీమన్ విత్ 45 పాయింట్స్, కార్తికేయ విత్ 40 పాయింట్స్ అండ్ తేజస్వి విత్ 35 పాయింట్స్. ఇప్పుడు మన 4వ రౌండ్ దృశ్యం. ఈ రౌండ్ లో మిమ్మల్ని 6గురిని కామన్ గా 6 క్వశ్చన్స్ అడుగుతాను. ఆన్సర్ తెలిస్తే వెంటనే బజర్ నొక్కేసి చెప్పేసేయండి. రైట్ అయితే 10 పాయింట్స్, రాంగ్ అయితే -5. Shall we start? దృశ్యంలో ద ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడబోయే ప్రముఖ శాస్త్రవేత్త పేరేంటి? పిక్చర్ ఓవర్ టు ద స్క్రీన్. ఫాస్టెస్ట్ బజర్. భార్గవ్, యువర్ ఆన్సర్. స్టీఫెన్ హాకింగ్. స్టీఫెన్, ఆయన శాస్త్రవేత్త. ఆయనతో వీల్ చైర్ మీద కూర్చున్నట్టున్నారు. అతని ల్యాబ్ లో ఉన్నప్పుడు డిసీజ్ స్ట్రైక్. ఆ సైంటిస్ట్ నేనేనా? స్టీఫెన్ హాకింగ్. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. దృశ్యంలో సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలోని ప్రముఖ హీరోయిన్ ని గుర్తుపట్టండి. ఫోటో ఓవర్ టు ద స్క్రీన్.
మళ్ళీ బజర్ నొక్కాడు. బజర్ల భార్గవ్. యువర్ ఆన్సర్ ప్లీజ్. శ్రీదేవి. శ్రీదేవి గారా? చూసా సరిగ్గా ఎవరావిడ? రైట్ ఆన్సర్ 10 points to you. The third question. ఇప్పుడు మీరు చూడబోయే సామెతలోని ఖాళీని పూరించండి. సామెత ప్లీజ్. ఆకాశానికి డాష్ వేసినట్టు. బజర్ నొక్కాడు. మళ్ళీ సుష్మిత్ యువర్ ఆన్సర్. పందిరి. ఆకాశానికి పందిరి వేసినట్ట. ఆకాశం అంత పందిరి అంటారు పెళ్లి చేసేటప్పుడు, అంత పందిరి వెయ్యాలి అని. కానీ ఆకాశానికి డాష్ వేసినట్టు అన్నప్పుడు అనేది పందిరేనా? రాంగ్. ఎస్ సుష్మిత్. జస్ట్ మిస్. -5. సో రైట్ ఆన్సర్ ఇస్ నిచ్చెన. ఆకాశానికి నిచ్చెన వేసినట్టు. దృశ్యంలో 4వ ప్రశ్న. ఇప్పుడు మీరు చూడబోయే సామెతలోని ఖాళీని పూరించండి. సామెత ప్లీజ్. ఆవు చేలో మేస్తే డాష్ గట్టున మేస్తుందా? కార్తికేయ యువర్ ఆన్సర్ ప్లీజ్. దూడ. దూడ. అవునా? ఒకసారి సామెత మొత్తం చెప్పు నాకు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? చదివావా సామెత నువ్వు? మరి ఎలా చెప్పావు? గెస్ చేసావా? అవునా? ఇప్పుడు విషయం తెలుసా, అప్పుడప్పుడు గెస్సులు ఎస్సులు అవుతుంటే తెలుసా? ఇప్పుడు కూడా అయ్యింది. రైట్ ఆన్సర్ 10 points to you. ఇక మిగిలిన 2 క్వశ్చన్. ముందుగా నేను పిక్చర్ చూపిస్తాను, అండ్ దాని తర్వాత ఆ క్వశ్చన్ సంబంధించిన ఒక స్టేట్మెంట్ చెబుతాను. నేను చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అయితే అవును అనాలి, తప్పైతే కాదు అనాలి. ఆల్రైట్, హియర్ కమ్స్ ది 5th క్వశ్చన్ ఇన్ దృశ్యం. పిక్చర్ ప్లీజ్. ఈ ఫోటోలోని నాయకుడి రాజకీయ పార్టీ ఎన్నికల గుర్తు విమానం. తేజస్వి యువర్ ఆన్సర్. కాదు. ఆయన ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. అవును, ఆయన ఎన్నికల గుర్తు ఏంటి? చీపురు. షూరా? రైట్ ఆన్సర్ 10 points to you. దృశ్యంలో లాస్ట్ క్వశ్చన్. పిక్చర్ ప్లీజ్. ఈ ఫోటోలోని హీరోయిన్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన సినిమా నాన్నకు ప్రేమతో. ఎస్ సుష్మిత్. ఎస్, అవును. అవునా? చూసావు సినిమా నువ్వు? ఇంతకీ ఆ సినిమాలో హీరోయిన్ ఇవిడి పేరేంటి? రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్. అవునా? అవును, రైట్ ఆన్సర్ 10 points to you. వెల్, మొత్తానికి దృశ్యం కూడా పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. భార్గవ్ లీడింగ్ విత్ 110 points, సుష్మిత్ విత్ 90 points, అన్నపూర్ణ విత్ 70 points, కార్తికేయ విత్ 50 points, శ్రీమన్ విత్ 45 points అండ్ తేజస్వి విత్ 45 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి రౌండ్. ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. జోరుగా, జోష్గా. ఈ రౌండ్ లో మిమ్మల్ని 6 1 to 1 minute పాటు వరుసపెట్టి క్వశ్చన్స్ అడుగుతాను. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, తప్పైతే -5. 1 minute లో మీరు ఎన్ని క్వశ్చన్స్ పికప్ చేయగలిగితే అన్ని, వాటిలో ఎన్ని రైట్ అయితే అన్ని ఇంటూ 10 points మీ ఖాతాలో పడిపోతాయి. కానీ ఈ ఆట మీ పోడియం దగ్గర నుంచి కాదు, అక్కడ ఉన్న హాట్ సీట్ మీద కూర్చుని ఆడతాం. Are we all ready? Shall we start? Ready, Bhargav? ఎస్ సార్. Please come. Bhargav, your time starts in 3, 2, 1 and go. చిట్టి వసీకర్ ఆ పాత్రలు పోషించిన సినీ నటుడు ఎవరు? రజనీకాంత్. రైట్ ఆన్సర్. కావాసాకి నగరం ఏ దేశంలో ఉంది? పాస్. ఫ్రోజన్ కాంటినెంట్ అని ఏ ఖండాన్ని అంటారు? అంటార్కిటికా. రైట్ ఆన్సర్. నైఫ్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో సైలెంట్ లెటర్ ఏది? ఎన్. రాంగ్ ఆన్సర్. మ్యాక్బెత్ నాటకాన్ని రాసింది ఎవరు? షేక్స్పియర్. రైట్ ఆన్సర్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఏ ఆట ఆడతారు? క్రికెట్.
రైట్ ఆన్సర్. మహాభారతం ప్రకారం శల్యుడు ఎవరికి రథసారథి? పాస్. సూరత్ ఏ రాష్ట్రంలో ఉంది? పాస్. లోక్ సత్తా పార్టీ ఎన్నికల గుర్తు ఏది? పాస్. సాధారణంగా డాక్టర్ మెడలో ఉండే పరికరం పేరేంటి? స్టెథోస్కోప్. రైట్ ఆన్సర్. ఫాస్ఫరస్ కెమికల్ సింబల్ ఏది? పి. రైట్ ఆన్సర్. మనిషి చెవిలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 3. రైట్ ఆన్సర్. పద్మ అవార్డుల్లో కింద నుంచి మొదటి అవార్డు ఏది? పాస్. 8 సిక్సర్లు 4 ఫోర్లు మొత్తం ఎన్ని రన్స్? 62. రాంగ్ ఆన్సర్. టైమ్ అప్. భార్గవ్ 1 minute లో యూ కుడ్ టేక్ 14 క్వశ్చన్స్. వాటిలో 7 రైట్, ఓన్లీ 2 రాంగ్ అండ్ 5 పాస్ చేసావు. నువ్వు పాస్ చేసిన అండ్ రాంగ్ చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. కవాసాకి నగరం ఏ దేశంలో ఉంది అని అడిగాను. కవాసాకి జపాన్ లో ఉంది. నైఫ్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో సైలెంట్ లెటర్ ఏది అని అడిగాను. నైఫ్ లో నా ఎన్ సౌండ్ ఉంది. కే. ఇట్స్ నాట్ క్నైఫ్, ఇట్స్ నైఫ్. మహాభారతం ప్రకారం శల్యుడు ఎవరికి రథసారథి అని అడిగాను. కర్ణుడికి రథసారథి. సూరత్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. సూరత్ గుజరాత్ లో ఉంది. లోక్ సత్తా పార్టీ ఎన్నికల గుర్తు ఏది అని అడిగాను. బిజిల్. ఇలా. పద్మ అవార్డుల్లో కింద నుంచి మొదటి అవార్డు ఏది అని అడిగాను. పద్మశ్రీ. 8 సిక్సర్లు 4 ఫోర్లు మొత్తం ఎన్ని రన్స్ అని అడిగాను. 8 6 are 48. 4 4s are 16. 48 plus 16 64. సో మొత్తానికి 7 రైట్ అంటే 7 to 10 70 and 2 రాంగ్ అంటే -10 60. ఒరిజినల్ 110 plus 60 170. వెరీ 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 వెల్ ప్లేడ్. ఆల్ ది బెస్ట్ యూ. మరి తేజస్వి రెడీ అమ్మా? ప్లీజ్ కమ్. తేజస్వి, the time starts in 3 2 1 and go. వంగవేటి సినిమా డైరెక్టర్ ఎవరు? పాస్. కాల్షియం కెమికల్ సింబల్ ఏది? సిఏ. రైట్ ఆన్సర్. మొఘల్ చక్రవర్తుల పాలనను అంతం చేసిన మరాఠీ వీరుడు ఎవరు? శివాజీ. రైట్ ఆన్సర్. జవహర్ లాల్ నెహ్రూ తండ్రి పేరేంటి? మోతీలాల్ నెహ్రూ. రైట్ ఆన్సర్. రామాయణం ప్రకారం శ్రీరాముడు జన్మించిన ప్రదేశం ఏది? పాస్. ఒక సంవత్సరంలో ఎన్ని ఋతువులు ఉంటాయి? 6. రైట్ ఆన్సర్. గ్వాలియర్ సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? పాస్. దంత సంరక్షణ కోసం మంచినీటిలో ఏ కెమికల్ కలుపుతారు? ఫ్లోరైడ్. రైట్ ఆన్సర్. గజల్ అనేది ప్రధానంగా ఏ భాషలో ఉంటుంది? పాస్. పార్లమెంట్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో సైలెంట్ లెటర్ ఏది? ఏ. రాంగ్ ఆన్సర్. కార్డియాలజిస్ట్ ప్రధానంగా ఏ శరీర భాగానికి చికిత్స చేస్తారు? హార్ట్. రైట్ ఆన్సర్. మార్కండేయుడు ఎవరికి పరమ భక్తుడు? శివుడు. రైట్ ఆన్సర్. 1250 లో సగం ఎంత? 625. రైట్ ఆన్సర్. జూన్ సెప్టెంబర్ 2 నెలల్లో మొత్తం ఎన్ని రోజులు? 60. రైట్ ఆన్సర్. అండ్ టైమ్ అప్. తేజస్వి 1 minute లో యూ కుడ్ టేక్ 14 క్వశ్చన్స్. వాటిలో 9 రైట్ చెప్పావు, ఓన్లీ 1 రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెల్ ప్లేడ్ అమ్మ, వెరీ వెరీ వెల్ ప్లేడ్. అండ్ 4 పాస్ చేశావు. నువ్వు రాంగ్ చెప్పినా అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. వంగవేటి సినిమా డైరెక్టర్ ఎవరు అని అడిగాను. రామ్ గోపాల్ వర్మ. రామాయణం ప్రకారం శ్రీరాముడు జన్మించిన ప్రదేశం ఏది అని అడిగాను. అయోధ్య. గ్వాలియర్ సిటీ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. మధ్యప్రదేశ్ లో ఉంది. గజల్ అనేది ప్రధానంగా ఏ భాషలో ఉంటుంది అని అడిగాను. ఉర్దూలో ఉంటుంది. పార్లమెంట్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో సైలెంట్ లెటర్ ఏది అని అడిగాను. ఏ అన్నావు. కాదు, మనం రాయడం పార్లియమెంట్ అని రాస్తాం, బట్ అనడం పార్లమెంట్ అంటాం. సో ఐ ఇస్ ద సైలెంట్. 9 రైట్ అంటే 9 into 10 90. ఓన్లీ 1 రాంగ్. -5 85. ఒరిజినల్ స్కోర్ 45. 45 plus 85 130. 130. వెరీ వెరీ వెల్ ప్లేడ్. వెరీ వెల్ ప్లేడ్ అమ్మా. ఆల్ ది బెస్ట్. మరి సుష్మిత్ 90 లో ఉన్నావు. సో నువ్వు 85 కొడితే నువ్వు 175 టార్గెట్ ఇస్తావు. ట్రై చేస్తావా? ప్లీజ్ కమ్. సుష్మిత్, your time starts in 3 2 1 and go. సినిమాల్లో ప్రతినాయకుణ్ణి ఏ పేరుతో పిలుస్తారు? పాస్. సిపి బ్రౌన్ ఏ భాషకు విశేషంగా సేవ చేశారు? పాస్. కంప్యూటర్ కీబోర్డ్ హార్డ్వేరా సాఫ్ట్వేరా? హార్డ్వేర్. రైట్ ఆన్సర్. రామదాసును బందిఖానాలో పెట్టిన గోల్కొండ నవాబు ఎవరు? పాస్. డిపో ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో సైలెంట్ లెటర్ ఏది? టీ. రైట్ ఆన్సర్. కోర్టులో లాయర్లు, మరి స్కూల్లో? టీచర్. రైట్ ఆన్సర్. అజ్మీర్ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. రైట్ ఆన్సర్. అంతరిక్షంలో ప్రయాణించిన మొట్టమొదటి మహిళ ఎవరు? కల్పనా చావ్లా. రాంగ్ ఆన్సర్. బందర్ లడ్డూకు కేంద్రంగా ఉన్న జిల్లా ఏది? పాస్. బెత్లహాం లో జన్మించిన దైవ స్వరూపుడు ఎవరు? బుద్ధ. రాంగ్ ఆన్సర్. నారా లోకేష్ ఏ రాజకీయ పార్టీకి చెందిన నేత? తెలుగుదేశం పార్టీ. రైట్ ఆన్సర్. మర్కటం అంటే ఏ ప్రాణి? కోతి. రైట్ ఆన్సర్.
లెడ్ లాటిన్ నేమ్ ఏది? పాస్. మన క్యాలెండర్ లో 10వ నెల ఏది? అక్టోబర్. రైట్ ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 10,000 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100. రైట్ ఆన్సర్. అండ్ టైమ్ అప్. 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions. వాటిలో 8 రైట్ అండ్ 2 రాంగ్, 5 పాస్ చేసావు. నువ్వు రాంగ్ చెప్పినా అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఎలా ఉన్నాయి? సినిమాల్లో ప్రతినాయకుణ్ణి ఏ పేరుతో పిలుస్తారో అని అడిగాను. ఏమంటారు ప్రతినాయకుణ్ణి? విలన్ అంటారు. సిపి బ్రౌన్ ఏ భాషకు విశేషంగా సేవ చేశారు అని అడిగాను. తెలుగు భాషకు. రామదాసును బందీఖానాలో పెట్టిన గోల్కొండ నవాబు ఎవరు అని అడిగాను. తానిషా. అంతరిక్షంలో ప్రయాణించిన మొట్టమొదటి మహిళ ఎవరు అని అడిగాను. వాలంతినా తెరిష్కోవా. బందరు లడ్డూకు కేంద్రంగా ఉన్న జిల్లా ఏది అని అడిగాను. కృష్ణా జిల్లాలో. బెత్లహాంలో జన్మించిన దైవ స్వరూపుడు ఎవరు అని అడిగాను. బుద్ధుడు అన్నావు, కానీ అక్కడ జన్మించింది బుద్ధుడు కాదు, యేసుక్రీస్తు. లెడ్ లాటిన్ నేమ్ ఏది అని అడిగాను. లెడ్ ప్లంబం, టీవీ. సో మొత్తానికి 8 రైట్ అంటే 8 into 10 80. 80 and 2 రాంగ్ అంటే -10 నెట్ 70. 70. ఒరిజినల్ స్కోర్ 90. 90 plus 70 160. 160. Very, very well tried. Very, very well tried. All the best to you, Nand. Thank you. Kartikeya, the target is still the same, 170. Breakable? Sir. Definitely doable. Try chestav mari? Yes, sir. Please come. Kartikeya, your time starts in 3, 2, 1 and go. Rainbow colors lo ఆరోది ఏది? Orange. రైట్ ఆన్సర్. సినిమాల్లో కథానాయికను ఏ పేరుతో పిలుస్తారు? Heroine. రైట్ ఆన్సర్. ఇంగ్లాండ్ నేషనల్ గేమ్ ఏది? Cricket. రైట్ ఆన్సర్. సామజ వరగమన ఈ కీర్తన రాసిందెవరు? Pass. కార్టోగ్రఫర్ వేటిని తయారు చేస్తాడు? Maths. రైట్ ఆన్సర్. డౌట్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో సైలెంట్ లెటర్ ఏది? D. రైట్ ఆన్సర్. కాపర్ లాటిన్ నేమ్ ఏది? Cuprum. రైట్ ఆన్సర్. దేవేంద్ర ఫడ్నవీస్ ఏ రాజకీయ పార్టీకి చెందిన నేత? Pass. రాజమహేంద్రవరం ఏ జిల్లాలో ఉంది? Pass. పారడైజ్ లాస్ట్ ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు? Pass. చేతక్ అనేది ఏ వీరుడి గుర్రం పేరు? Pass. ఏలూరు ఏ జిల్లాకు ముఖ్య పట్టణం? Pass. యూనివర్సిటీలు ఇచ్చే పీజీ డిగ్రీలో పి అంటే ఏంటి? Post. రైట్ ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 576 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 26. రాంగ్ ఆన్సర్. మన క్యాలెండర్ లో 7వ నెల ఏది? July. రైట్ ఆన్సర్. టైమ్ అప్. కార్తికేయ 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions. వాటిలో 8 రైట్, ఓన్లీ 1 రాంగ్ అండ్ 6 పాస్ చేసావు. ఫెంటాస్టికలీ ప్లేడ్ నాన్న, వెరీ వెల్ ప్లేడ్. సో మరి నువ్వు రాంగ్ చెప్పిన అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. సామజ వరగమన ఈ కీర్తన రాసింది ఎవరు అని అడిగాను. త్యాగయ్య, త్యాగరాజస్వామి. దేవేంద్ర ఫడ్నవీస్ ఏ రాజకీయ పార్టీకి చెందిన నేత అని అడిగాను. బీజేపీ. రాజమహేంద్రవరం ఏ జిల్లాలో ఉంది అని అడిగాను. తూర్పుగోదావరి. పారడైజ్ లాస్ట్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు అని అడిగాను. జాన్ మిల్టన్. చేతక్ అనేది ఏ వీరుడి గుర్రం పేరు అని అడిగాను. Maharana Pratap. మహారాణా ప్రతాప్. ఏలూరు ఏ జిల్లాకు ముఖ్య పట్టణం అని అడిగాను. పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరి. స్క్వేర్ రూట్ ఆఫ్ 576 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాను. 26 అన్నావు. 24. సో మొత్తానికి 8 రైట్ అంటే 8 into 10 80. ఓన్లీ 1 రాంగ్. -5 75. 75. ఎగ్జిస్టింగ్ స్కోర్ 50. 50 plus 75 125. 125. Very well played, Nana. Very, very well played. All the best to you. Thank you, sir. Ready, Annapurna? Yes, sir. Ratal. Annapurna, your time starts in 3, 2, 1 and go. సినిమాల్లో హాస్య నటుడిని ఏ పేరుతో పిలుస్తారు? Comedian. రైట్ ఆన్సర్. 100 into 1000 ఈజ్ ఈక్వల్ టు ఎంత? లక్ష. రైట్ ఆన్సర్. సర్పం అంటే ఏ ప్రాణి? పాము. రైట్ ఆన్సర్. మన జాతీయ పతాకంలోని ధర్మచక్రం ఏ రంగులో ఉంటుంది? డార్క్ బ్లూ. రైట్ ఆన్సర్. సుందర్బన్ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? పాస్. కామ్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో సైలెంట్ లెటర్ ఏది? ఎల్. రైట్ ఆన్సర్. మన దేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఏది? పాస్. గౌహతి సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? పాస్. టిన్ లాటిన్ నేమ్ ఏది? పాస్. హార్స్లీ హిల్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? పాస్. గోల్డెన్ జూబ్లీ అంటే ఎన్ని సంవత్సరాలు? 75. రాంగ్ ఆన్సర్. వెంకటేశ్వర స్వామికి ఉన్న పేర్లలో 3 అక్షరాల పేరు ఏంటి? పాస్. కంప్యూటర్ టెర్మినాలజీ ప్రకారం పీసీ అంటే ఏంటి? పర్సనల్ కంప్యూటర్. రైట్ ఆన్సర్. క్రైస్తవం ప్రకారం తొలి స్త్రీ ఈవ్, మరి తొలి పురుషుడు ఎవరు? పాస్. స్క్వేర్ రూట్ ఆఫ్ 900 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30. రైట్ ఆన్సర్. అండ్ టైమ్ అప్. సో అన్నపూర్ణ 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions. వాటిలో 7 రైట్, ఓన్లీ 1 రాంగ్ అండ్ 7 పాస్ చేసావు.
నువ్వు పాస్ చేసిన అండ్ రాంగ్ చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. సుందర్బన్ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడిగాను, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. మన దేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఏది అని అడిగాను, ఆర్యభట్ట. గౌహతి సిటీ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను, అస్సోంలో ఉంది. టిన్ లాటిన్ నేమ్ ఏది అని అడిగాను, టిన్ స్టానం, ఎస్ఎన్. హార్స్లీ హిల్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని అడిగాను, ఆంధ్రప్రదేశ్. గోల్డెన్ జూబ్లీ అంటే ఎన్ని సంవత్సరాలు అని అడిగాను, 75 అని అన్నావు, కాదు 50 ఇయర్స్. వెంకటేశ్వర స్వామి పేర్లలో 3 అక్షరాల పేరేంటి అని అడిగాను, బాలాజీ. క్రైస్తవం ప్రకారం తొలి స్త్రీ ఈవ్ అయితే తొలి పురుషుడు ఎవరు అని అడిగాను, ఈవ్ అండ్ యాడమ్. సో మొత్తానికి 7 రైట్ అంటే 7 into 10 70 and only 1 wrong minus 5 అంటే 65. ఓపెనింగ్ స్కోర్ 70 plus 65 135. Very well played and very well tried. All the best to you. Good luck. And finally, Sriman, నువ్వే మిగిలావు. ఆ టార్గెట్ అలాగే మిగిలిపోయింది స్టార్టింగ్ నుంచి 170 అని. దాన్ని బ్రేక్ చేసేస్తావా ఇంకా? ఐ విల్ ట్రై మై బెస్ట్. Please come. Sriman, your time starts in 3, 2, 1 and go. తమిళనాడులో అమ్మ అంటే ఎవరు? జయలలిత. రైట్ ఆన్సర్. పొటాషియం లాటిన్ నేమ్ ఏది? కే. రాంగ్ ఆన్సర్. సినిమాల్లో దర్శకుడు అంటే డైరెక్టర్, మరి నిర్మాత అంటే? ప్రొడ్యూసర్. రైట్ ఆన్సర్. దండి సత్యాగ్రహానికి మరో పేరు ఏంటి? ఉప్పు సత్యాగ్రహం. రైట్ ఆన్సర్. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది? పాస్. చంద్రుడిపై కాలు మోపిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? పాస్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఏ ఫీల్డ్ కి సంబంధించింది? సినిమా ఫీల్డ్. రైట్ ఆన్సర్. బీదర్ ఏ రాష్ట్రంలో ఉంది? పాస్. వాట్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో సైలెంట్ లెటర్ ఏది? హెచ్. రైట్ ఆన్సర్. మహాభారతం ప్రకారం శిశుపాలుడు ఎన్ని తప్పులు చేశాడు? పాస్. క్లోనింగ్ ద్వారా జన్మించిన మొట్టమొదటి ప్రాణి ఏది? షీప్. రైట్ ఆన్సర్. స్వాతంత్ర్య సమరయోధుడు సీతారామరాజు ఇంటి పేరేంటి? అల్లూరి. రైట్ ఆన్సర్. కంప్యూటర్స్ కు సంబంధించిన CPU లో P అంటే ఏంటి? ప్రాసెసింగ్. రైట్ ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 3600 is equal to ఎంత? 60. Time up. And right answer. Sriman, 1 minute lo you could take 14 questions. వాటిలో 9 right, only 1 wrong and 4 pass చేసావు. Wonderfully played, Nana. Very well played. నువ్వు రాంగ్ చెప్పిన అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. పొటాషియం లాటిన్ నేమ్ ఏంటి అని అడిగాను, కాలియం. కాలియం. నువ్వు ఓన్లీ ఫార్ములా చెప్పావు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను, వెస్ట్ బెంగాల్లో ఉంది. చంద్రుడిపై కాలు మోపిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అడిగాను, నీల్ ఆర్మ్స్ట్రాంగ్. బీదర్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను, కర్ణాటకలో ఉంది బీదర్. మహాభారతం ప్రకారం శిశుపాలుడు ఎన్ని తప్పులు చేశాడు అని అడిగాను, 100. సో మొత్తానికి 9 రైట్ అంటే 9 into 10 90 and only 1 wrong minus 5 85. ఒరిజినల్ స్కోర్ 45 plus 85 130. Fantastic. Very well played, Nana. Thank you, sir. All the best to you. Thank you. Finally, after all questions, all rounds and all surprises, ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 170 points తో గుంటూరు నుంచి వచ్చిన భార్గవ్. And my dear best batch, ఎంతో బాగా ఆడిన మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. So friends, we've come to the time to celebrate. So let's call upon today's champion, the bombarding, the buzzer, Bhargav, onto the stage, please. Very well played. Thank Very you, well played. Bhargav Lammugaru Rennam. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది. మరి మీరు అనుకున్నారా, ఊహించారా ఈ మలుపులు దేనికి దారి తీస్తాయో అని? ఊహించాను. సో భార్గవ్, ఎంతో బాగా ఆడిన నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. థ్యాంక్ యూ సార్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ విజేత భార్గవ్ కి ఈటీవీ నుంచి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇవాల్టి విజేత భార్గవ్ కి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మెడల్.
ఆట ఇంతకు అయిపోలేదు. నువ్వు మళ్ళీ రావాలి టు ప్లే సెమీఫైనల్స్. అక్కడ గెలిస్తే మెగా ఫైనల్స్. అప్పుడు కూడా గెలిస్తే శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ ట్రాఫీ కూడా గెలుచుకోవచ్చు. అండ్ దాంతో పాటు ముచ్చటగా 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్. ఓకేనా? ఎస్ సార్. చక్కగా ప్రిపేర్ అవ్వాలి. సార్. అండ్ నువ్వు అసలు ఇక్కడ దాకా రావడానికి కారణమైన మీ టీచర్స్ ఎవరు? మ్యాథ్స్ సార్, కిరణ్ సార్. మరి వాళ్ళిద్దరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పేసి. థ్యాంక్స్ టు మ్యాథ్స్ సార్ అండ్ కిరణ్ సార్ హూ హెల్ప్డ్ మీ టు గెట్ దిస్ ప్రైజ్. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్. వెరీ వెల్ సెడ్, వెరీ వెల్ సెడ్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి బెస్ట్ బ్యాచ్ ఎపిసోడ్ ఛాంపియన్. అందరికందరూ చాలా చాలా చక్కగా పోటీ పడ్డారు, వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. అండ్ ఫైనల్ గా భార్గవ్ అయిపోయాడు ఇవాల్టి ఛాంపియన్ విత్ 170 పాయింట్స్. మళ్ళీ ఇలాంటి మలుపుల గెలుపు కోసం మళ్ళీ కలుసుకుందాం వచ్చే ఆదివారం. అంతవరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.